Tell me something about femur. Bone. It is a bone, sir. Alright, alright. It is the longest bone in the world, sir. It is the strongest bone because it is the longest bone, sir. Now pick an instrument. So what is that instrument? Mini telescope, sir. చూడు బాగా చూడు. మీరే చూడండి సార్. కొంచెం ఆలోచించరా. కెలిడియోస్కోప్, సార్. ఏరా స్టెత్ తీసుకొని వచ్చావు? సార్ స్టెత్ వేసుకోకపోతే బయట ఎవరు నమ్మట్లేదు సార్ డాక్టర్ అని. అవన్నీ ఎందుకులే కానీ మెడికల్ లీగల్ ఇంపార్టెన్స్ ఆఫ్ హెయిర్ చెప్పు. Hair is present in almost every part of the body except in palms and soles, sir. And generally women have long hair, sir, and males have short hair, sir. And color of hair can be changed by L'Oreal, Garnier, Henna, Godrej, etc. etc. Article the medical legal importance of hair. Sir, generally speaking, there is no medical legal importance of hair nowadays, sir. And there is only economical importance, sir. You know what, sir? If hair becomes less, dowry becomes less, sir. ఊడిపోయింది ఇక్కడ, కవర్ చేసామంతే. మాకు ఇవ్వలే డౌరీ. That is the reason we call Shakira the Waka Waka syndrome. అరే నువ్వేం మాట్లాడుతున్నావు, నీకన్నా అర్థమవుతుందారా? కరెక్టే కదా సార్ చెప్పాను. ఏంట్రా అరుస్తున్నావు? కరెక్టే కదా సార్ చెప్పానని. మాకు తెలీదా ఇది కరెక్ట్ అయితే రాంగో? అవును సార్, మీకేం తెలీదు. ఎదురు చెప్తున్నావు పొగరేంది ఫేస్లో? ఇప్పుడు ఫాస్ట్గా 5 క్వశ్చన్లు అడుగుతాను, చెప్పకపోతే వాట్ ఈస్ డిలీరియం? Delirium is వాట్ ఈస్ డిల్యూషన్? వాట్ ఈస్ ఇల్యూషన్? వాట్ ఈస్ హాలుసినేషన్? వాట్ ఈస్ అబ్సెషన్? సార్ ఒకసారి నన్ను చెప్పనివ్వండి సార్. ఒక్కడు కూడా చెప్పలేదు. ఇంకెక్స్ట్రా చేయకు, నీకు 0. బయటకెళ్ళి. నెక్స్ట్. వీడి పేరు దిలీప్ సార్. వీడికి ప్రేమదోమ కొట్టింది. మలేరియా కన్నా ట్రీట్మెంట్ ఉంటుంది కానీ ప్రేమకి ఇంకా ట్రీట్మెంట్ రాలేదు సార్. సరే అయితే మనం ట్రీట్మెంట్ ఇద్దాం. సరే లవర్ బాయ్, లివర్ గురించి చెప్పు. Liver is organ, sir. Liver is the largest organ of the body, sir. ఇందాక అదే కదరా చెప్పావు. There is a close relationship between liver and liver, sir. ఇలాగా? If love fails, liver gone, liver gone, sir. రే ఏం సంబంధం లేకుండా మాడతాం కదరా, వెళ్ళు. ఏంటి సార్ మీ స్టూడెంట్స్ ఇలా ఉన్నారు? ఇప్పుడు వచ్చేటోడిని చూడండి సార్, వాడు బ్రైట్ స్టూడెంటే కాదు, క్లాస్ లీడర్ కూడా. ఏరా ఇయర్ ఫోన్స్ పెట్టుకొచ్చావు, బ్యాటింగా? అవును సార్, 10 minutesలో ఆఫర్ అయిపోతుంది అందుకే. సరేరా మేము బయట ఉంటాము, పని అయ్యాక పిలుచు. లిస్ట్ అవుట్ ది ఆర్గానిజమ్స్ కాజింగ్ UTI. There are so many organisms causing UTI, sir. How can I list out all of them, sir? ఓకే దెన్ టెల్ మీ ది మోస్ట్ కామన్ ఆర్గానిజమ్స్ కాజింగ్ UTI. నేనేదో కవర్ చేద్దామని సొల్లు చెప్తే వీడు మళ్ళీ అది అడుగుతాడు కదరా బాబు. There are so many most common organisms are causing UTI, sir. Then tell me the names of your girlfriends. అయ్యో, there are so many girlfriends are there, sir. How can I list out all of them, sir? Tell me what is emphysema. ట్యూమర్, సార్. ఇంక చెప్పేసేరా, బినైనో మాలిగ్నెంట్ కూడా. Tell me the pathogenesis of emphysema. Smoking, sir. Smoking. You know the father of lung cancer? Sudden star, Mukesh, sir. I will tell the pathogenesis of Mukesh death, sir. నా పేరు ముఖేష్. నేను ఒకే సంవత్సరం గుట్కా నమిలాను. నాకు ప్రస్తుతం లంగ్ క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతుంది. నేను బహుశా ఊపిరి పీల్చలేకపోవచ్చు. ఓకే సార్, ఓకే సార్. నీ పేరు ధను. నువ్వు గత 10 నిమిషాలుగా నా తల తింటున్నావు. నువ్వు బహుశా ఇక పాస్ కాకపోవచ్చు. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. దురదృష్టవశాత్తు నేను నిన్ను పాస్ చేయలేకపోయాను రా.
బ్యాటింగ్, సొల్లు, సినిమాలు ఇవన్నీ చదువుకి హానికరం. దయచేసి మానేయండిరా. సార్ వీడికి లైఫ్లో చాలా ఫ్రస్ట్రేషన్స్ ఉన్నాయి సార్. అవి మర్చిపోవడానికి ఎప్పుడూ పడుకుంటుంటాడు. సరే అయితే నిద్ర గురించి అడుగుదాం. సో టెల్ మీ అబౌట్ ది టైప్స్ ఆఫ్ స్లీప్. Sir, actually there are two types of sleep, sir. Day sleep and night sleep, sir. Night sleep is normal, sir. Day sleep occurs in classes, especially SARS class, sir. సరేరా, ఇంకో లాస్ట్ క్వశ్చన్ అడుగుతా. టెల్ మీ అబౌట్ డిసెండింగ్ ట్రాక్ట్స్. డిసెండింగ్ ట్రాక్ట్స్ డిసెండ్స్ ఫ్రమ్ హెడ్ టు టోస్. అవునా? అయితే అసెండింగ్ ట్రాక్ట్స్ అసెండ్ ఫ్రమ్ టో టు హెడ్డా? ఎస్ సార్, ఎస్ సార్. నీ బొంద అవి ఏమైనా హైవేలారా కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి పోవడానికి? నేను చెప్పిన తప్పంటారు, అందుకే సార్ ఫ్రస్ట్రేషన్. వీడు చాలా కాన్ఫిడెంట్గా ఆన్సర్లు చెప్తాడు సార్. చూద్దాం. సో వాట్ ఈస్ లైపోమా? Lipoma, it is a universal benign tumor. ఎక్సలెంట్ రా. వాట్ ఈస్ ట్రకోమా? Trachoma, it is a benign tumor of trachea. వాట్ ఈస్ గ్లకోమా? Glaucoma, it is a benign tumor of glucose secreting glands. దెన్ వాట్ ఈస్ ఓపెన్ యాంగిల్ గ్లకోమా? Open angle glaucoma is a benign tumor arising from the outer surface of the glucose secreting glands. వాట్ ఈస్ క్లోజ్డ్ యాంగిల్ గ్లకోమా? Closed angle glaucoma is a benign tumor which is arising from the inner surface of the glucose secreting glands. ఏంద్రా ఇది? చెప్పు, ఏదో ఒకటి, ఒక్కటేనా? చెప్తావా చెప్పవా? చెప్పవైతే. చెప్తావా చంపాలా? చెప్తావా చంపాలా? చెప్తావా చంపాలా? చెప్పు 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 చెప్పు. అయిపోయిందా పూజ? ప్రసాదం ఎక్కడరా మరి? మమ్మీ మర్చిపోయినట్టుంది సార్ పెట్టడము. ఫేవరెట్ సబ్జెక్ట్ ఏందిరా? సార్ గైనిక్ సార్. విన్నారా? ఓకే, వాట్ డూ యూ నో అబౌట్ ప్యాప్స్మియర్? అదేరా ప్యాప్స్మియర్. It is a screening test done to rule out carcinoma cervix, sir. All right. List out the various steps involved in normal labor.
మమ్మీ చెప్పింది సార్ చదువుకోమని, నేనే చదవలేదు. మమ్మీ చెప్పింది సార్, నా తప్పే సార్, నా తప్పే సార్, నా తప్పే సార్, అంతే సార్, నేను వెళ్ళిపోతున్నా సార్, నా తప్పే సార్.